ఆన్లైన్ గేమింగ్ పై నిషేధంతో ఇక బెట్టింగ్ సిండికేట్ ఆట కట్టేనా? యువత ఆత్మహత్యలకు చెక్ పడనుందా? డబ్బుతో ప్రమేయం లేని ఆన్లైన్ గేమింగ్ కు ప్రోత్సాహం పెరగనుందా? కేంద్రం తెచ్చిన బిల్లులో అసలేముంది? ఆన్లైన్ గేమింగ్ సంస్థల అభ్యంతరాలేంటి? దేశవ్యాప్తంగా మృత్యు ఘంటికలు మోగిస్తున్న ఆన్లైన్ గేమింగ్ సిండికేట్ పై కేంద్రం ఉక్కుపాదం మోపింది. యువతను ఆర్థికంగా, ఆరోగ్యపరంగా సర్వనాశనం చేస్తున్న ఈ భూతానికి సమాధి చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పై కేంద్రం నిషేధం విధించింది. బీహార్ ఓట్ల జాబితా సవరణపై చర్చ జరగాలన్న ప్రతిపక్షాల ఆందోళనల మధ్యే మోజువానీ ఓటుతో బిల్లుకు ఆమోదముద్ర వేసింది. దీంతో భారత్లో ఆన్లైన్ గేమింగ్కు నూకలు చెల్లినట్లయింది. బెట్టింగ్తో కూడిన ఆన్లైన్ గేమింగ్ నిర్వహణను నేరుగా పరిగణించే ఈ కీలక బిల్లును ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025 పేరుతో లోక్సభలో ప్రవేశపెట్టారు. Speaker sir, I rise to move that the promotion and regulation of online gaming bill 2025 be taken into consideration. ఈజీ మనీ కోసం అత్యాశతో కొందరు, వ్యసనాల బారిన పడి ఇంకొందరు పగలు రాత్రి తేడా లేకుండా 24 గంటలు ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్లో మునిగి తేలుతున్నారు. ఆన్లైన్లో గేములు ఆడుతూ విద్యార్థులు, యువత భవితను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. విలువైన ప్రాణాలు పోగొట్టుకొని కన్నవారికి కడుపు కోతను మిగుల్చుతున్నారు. సరదా కోసం స్మార్ట్ ఫోన్లో ఆటలాడడం మొదలుపెట్టి అప్పుల పాలవుతున్నారు. బెట్టింగ్కు బానిసలుగా మారుతూ జీవితాలను ప్రమాదంలో పడేసుకుంటున్నారు. అటు అగ్రశ్రేణి క్రికెట్ క్రీడాకారులు, ప్రముఖ సినీ నటుల ప్రచారంతో డ్రీమ్11, గేమ్స్ 24/7, మొబైల్ ప్రీమియర్ లీగ్ వంటి నగదుతో కూడిన ఆన్లైన్ గేములకు ప్రాచుర్యం పెరిగింది. కాగా యువత చెడు మార్గంలో వెళ్లకుండా, ఆన్లైన్ గేమ్స్ బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉందంటున్నారు నిపుణులు. కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లు ద్వారా రియల్ మనీ గేమింగ్ పై సంపూర్ణ నిషేధం అమల్లోకి రానుంది. ఆన్లైన్ గేమ్స్, ఈ స్పోర్ట్స్ మధ్య విభజన చూపించేలా బిల్లును రూపొందించారు. నిబంధనల్ని ఉల్లంఘించి ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ అందిస్తున్న వారికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా కోటి జరిమానా లేదా ఆ 2 శిక్షలు కలిపి విధించాలని ప్రతిపాదించారు. ఆన్లైన్ గేమ్ల అడ్వర్టైజ్మెంట్లలో భాగం పంచుకున్న వారికి గరిష్టంగా 2 ఏళ్ల జైలు శిక్ష, 50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. వీటి ఆర్థిక లావాదేవీల్లో ప్రమేయం ఉన్నవారికి గరిష్టంగా 3 ఏళ్ల శిక్ష, కోటి రూపాయల వరకు జరిమానా వేస్తారు. ఆన్లైన్ గేమింగ్ కార్యకలాపాలకు సంబంధించిన లావాదేవీలకు సహకరిస్తే బ్యాంకు యాజమాన్యాలపై కూడా నాన్ బెయిలబుల్ కేసులు నమోదవుతాయి. దాదాపు ఇటువంటి శిక్షలే వర్తిస్తాయి. ఆన్లైన్ గేమింగ్ పై ఫిర్యాదులను పరిష్కరించడానికి, నియంత్రణ కోసం రూల్ బుక్ రాయడానికి జాతీయ స్థాయిలో గేమింగ్ అథారిటీని ఏర్పాటు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఆన్లైన్ మనీ గేమ్స్ ఆడేవారిని నేరస్తులుగా కాకుండా బాధితులుగా ఈ బిల్లులో పేర్కొన్నారు. చట్టం చేయడం తేలికే, అయితే దాని అమలు మాత్రం అంత ఈజీ కాదంటున్నారు కొందరు నిపుణులు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బెట్టింగ్ యాప్లను నియంత్రించాలంటే పటిష్ట యంత్రాంగం అవసరమంటున్నారు. నిజానికి ఆన్లైన్ గేమింగ్ అంటే ఆషామాషీ కాదు. 25,000 కోట్ల విలువ ఉన్న బడా పరిశ్రమ ఇది. పార్లమెంటు ఆమోదించిన ఈ బిల్లు అమల్లోకి వస్తే డ్రీమ్11, మై11 సర్కిల్, వినోజ్ లాంటి బడా సైజ్ గేమింగ్ కంపెనీలు సైతం తీవ్రంగా ప్రభావితమవుతాయి. క్రికెట్ ఇండస్ట్రీకి భారీగా రెవెన్యూ తగ్గిపోతుంది. 2 లక్షల మంది వరకు ఉపాధిని కోల్పోతారు. అటు డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై కూడా ఈ బిల్లు తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్, AIGF లాంటి సంస్థలు ఈ బిల్లును మరణ శాసనంగా భావిస్తున్నాయి. దీంతో ఈ బిల్లుపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి లేఖ రాసింది. కోట్ల మంది చట్టబద్ధమైన గేమర్లు అక్రమంగా నెట్వర్క్లను నడిపేవారి వైపు వెళ్లేలా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. గేమింగ్ పై నిషేధం విధించే కంటే నియంత్రణ ఉంచాలని సూచించింది. మరోవైపు లైసెన్స్ ఉన్న గేమింగ్ కంపెనీలు మూతబడితే ఇల్లీగల్ ఆపరేటర్లు పుట్టుకొచ్చి దొడ్డిదార్లో బెట్టింగ్ యాప్లను జనంలోకి తీసుకొచ్చే ప్రమాదం ఉందని, ఈ విషయంలో కేంద్రం అప్రమత్తంగా ఉండాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.